మంటగలుస్తున్న మానవత్వం. అద్దె ఇళ్లల్లో చనిపోతే అంతే సంగతులా? తండ్రి చనిపోయాడనే శోక సముద్రంలో ఉన్న కొడుకుని ఇంటి నుండి గెంటేశాడు ఇంటి యజమాని. ఏ గత్యంతరం లేక ఎటు వెళ్లాలో తెలియక శ్మశాన వాటికలో తన కుటుంబ సభ్యులతో చేరిన కొడుకు. మనుషులమా, మనిషి రూపంలో ఉన్న మృగాలమా? ఎలా వ్యవహరిస్తున్నాం? ఎవరు చెప్పారు ఇలా చెయ్యమని? ఏ శాస్త్రాలు చెప్తున్నా ఇలా చెయ్యమని? ఇదేనా మన అభివృద్ధి? ఇదేనా మన సంస్కారం? ఇదేనా మన రాబోయే తరానికి ఇచ్చే విలువలు? తెలిసేలా చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తుంది? ఎటు ప్రయాణిస్తోంది మన సంస్కారం? మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో ఎంత షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఎవ్వరికి రాకూడదు. చనిపోవడం అంటే ఏంటి? ఎవరు చెప్పారు ఈ మైల మట్టి ముట్టుడు అని? గెంటేయడం కరెక్టేనా? అయితే ఇక్కడ శంకర్ నగర్ 1లో కిరాయికి ఉంటాను నేను. మా నాన్న మొన్న రీసెంట్గా 11వ తారీఖు చనిపోయాడు. అయితే ఇంటి ఓనర్స్ ఏమైందంటే, ఇంటి ఓనర్స్ వాళ్ళకి 8:30కి ఫోన్ చేసి మాట్లాడినాము. ఆల్రెడీ 8:30కి ఫోన్ చేసి మాట్లాడినాము. అయితే మా నాన్న చనిపోయాడు అంటే మీ సొంత ఊరికి తీసుకెళ్ళండి అంటే అక్కడ అవైలబుల్ లేదు, అక్కడ కరెక్ట్ క్లారిటీ లేదు అని చెప్పేసి మేము మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత తను ఏమన్నాడంటే సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేసుకున్నాడు. ఫోన్ కట్ చేసుకుని ఓకే అన్నాడేమో అని చెప్పేసి మేము అనుకుని మా బాధలో మేము ఉన్నాం. నాన్న చనిపోయినాను. తర్వాత ఏం చేసిండు, మళ్ళీ 11:30కి 12కి ఫోన్ చేసి వాళ్ళ ఓడివి నువ్వు అట్లా టెంట్ వేసినావు, నా ముందర నా ఇంటి ముందర టెంట్ వేసినావు, ఇవన్నీ చేసినావు, ఎందుకు చేసినావు అని చెప్పేసి టెంట్ తీసేసి కొద్దిగా గొడవ చేసిండు రాత్రి. ఇంకా రాత్రి ఎవరు మా అన్న వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి చేసి ఇలా వెళ్ళిపోమన్నారు. ఇక మీరు వెళ్ళేదాకా నేను ఇక్కడనే కూర్చుంటా, మీరు వెళ్ళండి, వెళ్ళిపోండి, శవాన్ని తీసుకొని బయట పడేయమంటారా లేదంటే మీరు వెళ్ళిపోతారు, మీరు వెళ్ళిపోతారా, శవాన్ని తీసి బయట వేసేస్తాం, మీరు వెళ్ళిపోండి అని ఈ మాటలు మాట్లాడిండు. తర్వాత ఏమైంది, ఇక పొద్దున మళ్ళీ మా అన్నయ్యకి ఫోన్ చేస్తే మా అన్నయ్య చెప్పిండు ఉండండి వేరే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే పొద్దున ఇప్పుడైతే శ్మశాన వాటికి అన్నీ బంద్ ఉన్నాయి, అదకేం తెలియదు, కొత్తగా వచ్చేసి సిద్దిపేటకి వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు అన్నారు. అంటే సరే అని చెప్పేసి 6 గంటల వరకు మాకు ఖాళీ కావాలా, కాల్ చేసి వెళ్ళిపోవాలా అని చెప్పేసి మాట్లాడాడు. సరే అని చెప్పేసి ఇంటి ముందర రాజన్న అని, ప్రెసిడెంట్ రాజన్న అని ఉన్నాడు, మా శంకర్ నగర్ 1లో రాజన్న అని ఉన్నాడు. తను ఏమన్నాడు, శ్మశాన వాటికలో ఒక రూమ్ ఉంటుంది, మరి ఏమనుకోకుండా వెళ్తారంటే వెళ్ళండి, అక్కడ ఉంటారని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఇక్కడ పొద్దున తీసుకొచ్చి నాన్న తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ 11th నుంచి 11 నైట్ చనిపోతే 12th నుంచి వచ్చింది. 11th నుంచి ఇక్కడ ఉంటురా? 12th స్టార్ట్. అంటే దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగి వెళ్ళలేదా? వద్దని అడిగి రావద్దన్నాడు. మొత్తం ఏదైనా మొత్తం కంప్లీట్ అయినాక అక్కడికి రావాలా, నాకు తాళం వేసేసుకుంటాం, మీరు ఎవరు వచ్చేది లేదు, నా దగ్గరికి ఎవరు మాట్లాడేది లేదు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 ఆడపిల్లలు, ఒక అమ్మ, మా భార్య, నేను, మా నాన్న చనిపోయింది.